వాట్సాప్ వాడకంలో భారీ మార్పుకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు ఎవరితోనైనా చాట్ చేయాలంటే మొబైల్ నంబర్ తప్పనిసరి. కానీ ఇకపై ఫోన్ నంబర్ చెప్పకుండానే కేవలం యూజర్ నేమ్తో వాట్సాప్లో కనెక్ట్ అయ్యే అవకాశం రాబోతోంది. యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత కల్పించేలా మెటా తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఇదే కదా మీ డౌట్. లెట్స్ వాచ్. వాట్సాప్లో తొలిసారిగా యూజర్ నేమ్ ఫీచర్ను తీసుకొస్తోంది మెటా. ఇప్పటి వరకు చాట్ ప్రారంభించాలంటే తప్పనిసరిగా ఫోన్ నెంబర్ షేర్ చేయాల్సి వచ్చేది. కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు తమ మొబైల్ నెంబర్ను వెల్లడించకుండా ప్రత్యేకమైన యూజర్ నేమ్తోనే ఇతరులతో కనెక్ట్ కావచ్చు. వ్యక్తిగత సమాచారాన్ని మరింత సురక్షితంగా ఉంచడమే ఈ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశమని కంపెనీ చెప్తోంది. జూన్ 29 నుంచి ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా యూజర్ నేమ్ రిజర్వేషన్ ప్రారంభమైంది. ఫీచర్ అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లో యూజర్లకు వాట్సాప్ యాప్లోనే నోటిఫికేషన్ వస్తుంది. వాట్సాప్ సీఈఓ కునాల్ షా ఇప్పటికే తన యూజర్ నేమ్ను రిజర్వ్ చేసుకున్నట్లు ప్రకటిస్తూ ఇతరులు కూడా తమకు నచ్చిన పేరును ముందుగానే రిజర్వ్ చేసుకోవాలని సూచించారు. పూర్తి స్థాయిలో ఈ ఫీచర్ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుంది. కొత్త ఫీచర్తో పరిచయం లేని వ్యక్తులకు ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుంది. ఉద్యోగాలు, వ్యాపార సమావేశాలు, కాలేజీలు, స్థానిక కమ్యూనిటీ గ్రూపుల వంటి సందర్భాల్లో కేవలం యూజర్ నేమ్తోనే కమ్యూనికేట్ చేయొచ్చు. అయితే ఇన్స్టాగ్రామ్ లేదా ఎక్స్లా యూజర్ నేమ్ల కోసం పబ్లిక్ సర్చ్ ఉండదు. మీ యూజర్ నేమ్ తెలిసిన వారే తొలిసారి మీకు మెసేజ్ పంపగలరు. దీంతో అనవసర మెసేజ్లు, స్పామ్ అవకాశాలు తగ్గుతాయని వాట్సాప్ భావిస్తోంది. భద్రతను మరింత పెంచేందుకు యూజర్ నేమ్ కీ అనే కొత్త సెక్యూరిటీ ఆప్షన్ కూడా తీసుకొస్తోంది వాట్సాప్. ఈ ఫీచర్ను యాక్టివేట్ చేస్తే మొదటిసారి మెసేజ్ పంపే వ్యక్తి ప్రత్యేక ఈ కీ ఉంటేనే చాట్ ప్రారంభించగలడు. అవసరమైతే ఆ కీని ఎప్పుడైనా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, బ్లాక్ రిపోర్ట్ వంటి అన్ని భద్రతా ఫీచర్లు యథాతథంగా కొనసాగుతాయని వాట్సాప్ స్పష్టం చేసింది. యూజర్ నేమ్ను రిజర్వ్ చేసుకోవాలంటే ముందుగా వాట్సాప్ను లేటెస్ట్ వెర్షన్కు అప్డేట్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్, అకౌంట్, యూజర్ నేమ్ ఆప్షన్లోకి వెళ్లి అందుబాటులో ఉన్న పేరును ఎంపిక చేసుకోవాలి. యూజర్ నేమ్ గరిష్టంగా 35 అక్షరాల వరకు ఉండొచ్చు. తర్వాత అవసరమైతే మార్చుకోవచ్చు లేదా తొలగించుకోవచ్చు. ప్రముఖులు, సెలబ్రిటీల పేర్లను దుర్వినియోగం కాకుండా ప్రత్యేకంగా రిజర్వ్ చేయనున్నట్లు కూడా వాట్సాప్ వెల్లడించింది. మొత్తంగా ఈ ఫీచర్తో వాట్సాప్లో ప్రైవసీకి మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.